ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఓ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలి. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపునివ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిరవధిక సమ్మె నిర్వహించారు. ఫోటో కావాలా? మాకు రెగ్యులర్ అంటే 6 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. రెగ్యులర్ చేయాలని అండ్ నామ్స్లో ఉంది. సో ఖచ్చితంగా 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే 23% హైక్ ఇవ్వాలని కోరుతున్నాం. 40,000 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇస్తుందో దాన్ని ఖచ్చితంగా పర్ హెడ్ ఎవ్రీ మంత్ 40,000 క్రెడిట్ అయ్యేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం అండి. మేము ఏపీ గవర్నమెంట్ ఫండ్ మేము అడగట్లేదు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్నే మేము అడుగుతున్నాం. దాన్ని మా అకౌంట్లో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి. మేము 6 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాం. 6 ఇయర్స్ క్రితం ఏవైతే ఏమంటారు ఖర్చులు ఉన్నాయో అవి అలా ఉండిపోలేదండి. ప్రతిదీ నిత్యావసర ధరలు అన్నీ పెరుగుతూనే వచ్చాయి. అప్పటి నుంచి కూడా మాకు ఇవ్వాల్సిన 40,000 కోతకి తీసుకు 25,000 వరకు ఇస్తున్నారు. సో అలా కాకుండా మా యొక్క డిమాండ్స్ అన్ని వెంటనే పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఒకసారి స్లోగన్స్ చెప్తారు మీరు అప్పుడే కాస్త కట్ చేస్తుంది. CHO